ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి పోపు వేసుకున్నానండి. ఇది మామిడికాయ అండి, మామిడికాయ పప్పు. సేమ్ పోపులో ఇక్కడ కూడా మామిడికాయ వేసుకున్నానండి. ఇది మామిడికాయ పచ్చడి. ఇదిగోండి మామిడికాయ పచ్చడిలో ఉప్పు వేసుకున్నాను, మెత్తపడ్డాయి. కారం వేసుకుంటున్నానండి. మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చండి. మీకు కారం. ఆవాల పొడి అండి, కొంతమంది వేసుకుంటారు, కొంతమంది స్కిప్ చేస్తారండి. మీకు నచ్చితే మీరు వేసుకోండి, లేకపోతే ఇలా కలిపేసుకోవాలండి. మామిడికాయ చట్నీ రెడీ. దీన్ని కర్ణాటకలో బిసి ఉప్పినకాయ అంటారండి. ఇది చారుకండి. కుక్కర్లో ఉడకబెట్టిన పప్పులో టమాటా వేసుకున్నాను. ఈ చారు కోసం తీసుకుంటున్నానండి. కొద్దిగా పప్పు చాలండి. ఇది మామిడికాయ ఉడికిపోయిందండి. కారం వేసుకున్నాను, పప్పు ఇందులో వేసేస్తాను. చూడండి, పప్పు వేసుకున్నాను. మామిడికాయ పప్పు రెడీ అయిపోయిందండి. మామిడికాయ పచ్చడి అయిపోయింది, మామిడికాయ పప్పు అయిపోయిందండి. ఇప్పుడు రసంకి పోపు వేసుకుంటాను. మామిడికాయ పప్పు రెడీ, మామిడికాయ పచ్చడి రెడీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.